నమస్తే. నా పేరు మధుసూదన్ రావు. అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్సుమాంజలి. ఇప్పుడు మనం మామిడిపల్లి గ్రామం. ఇది దాదాపు షాద్ నగర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ కామధేను న్యాచురల్ ఫార్మ్స్లో ఉన్నాం. మనతో పాటు మన చక్రధర్ గారు ఉన్నారు. చక్రధర్ గారు యోగానంద్ గారు కలిసి ఈ ఫామ్ టేకప్ చేశారనమాట. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే కంప్లీట్ ఆర్గానిక్ వేలో వెళ్ళాలని. ఫస్ట్ వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటంటే, నాకు గో ఆధారిత వ్యవసాయంలో వెళ్దామని ప్రపోజ్ చేశారు. బట్ నేను చెప్పింది ఏంటంటే, ఇమ్మీడియట్గా గో ఆధారిత వ్యవసాయంలో వెళ్తే మనకు బ్రేక్ ఈవెన్ కూడా రాదు. దానికి టైం టేకింగ్ ప్రాసెస్. ముందు మనం బయో ఫెర్టిలైజర్స్, బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ తోటి మనం వ్యవసాయం మొదలు పెడదామని సలహా ఇచ్చాను. దానికి వాళ్ళు అంగీకరించారు. ఆ విధంగానే ఇక్కడ వ్యవసాయం జరుగుతుంది. వితౌట్ కెమికల్ మనం ఆర్గానిక్ మేజ్ పండించడం జరుగుతుందనమాట. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే వెట్ కాప్స్, అంటే మనం పచ్చి కండెలు. ఇప్పుడు ఇవి హార్వెస్టింగ్కి వచ్చేపాటికి దాదాపుగా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది మనకి. ఏపీ తెలంగాణలో పచ్చి కండెలు అమ్మాలి. దాదాపుగా వర్షాకాలంలో ఎక్కువ మంది పచ్చి కండెలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. రోడ్డు పక్కన కాలుస్తూ ఉంటారు, తింటూ ఉంటారు, వీళ్ళు తింటూ ఉంటారు. అవన్నీ కెమికల్తో పండించినవి అనమాట. బట్ అలా కాకుండా ఆర్గానిక్ వేలో పండించిన పచ్చి కండెలు మాత్రం తినాలని, రైతు జాతికి ఇవ్వాలని, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న కన్జ్యూమర్కి ఇవ్వాలనే ఆశయంతో ఈ మొక్కజొన్న సాగు స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 20 ఎకరాల్లో ఈ మొక్కజొన్న సాగు ఉంది. మనం స్టార్టింగ్లో కొద్దిగా కత్తెర పురుగు మనల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ రకరకాల ఫార్ములాలు, బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్లోనే మార్చుకొని మొత్తానికి ఆ కత్తెర పురుగు అనేది మనం ఇక్కడ ఈ ఫామ్ నుంచి తరిమేయడం జరిగింది. ఇప్పుడైతే గ్రోత్ బాగానే ఉందన్నమాట. ఇప్పుడు దాదాపు 45 రోజులు పైరు అయి ఉంటుంది నాకు తెలిసింది. అంతేనా సార్? 45 డేస్ పైరు అయింది. గ్రోత్ అనేది చక్కగా ఉంది. మనం ఎక్స్పెక్టేషన్ కూడా మినిమం ఎక్స్పెక్టేషన్ 30 క్వింటాల్స్ అనేది చేస్తున్నాం ఏదైతే. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మనం అనుకునేది ఏంటంటే, కెమికల్స్తో పండిస్తే ఎంత దిగుబడులు అయితే వస్తాయో, ఆర్గానిక్ వేలో పండించినా కూడా అంతే దిగుబడులు వస్తున్నాయి. కాబట్టి అంటే అసెస్మెంట్ వస్తాయి కూడా, కమర్షియల్ రేట్కే మనం ఇస్తాం అనమాట. మనకి ఆ రైతుల ఉద్దేశం ఏంటంటే, మనకి ఎక్కువ రేటు రాకపోయినా కానీ మన జాతికి విషం లేని మొక్కజొన్నలు ఇచ్చిన మన సంతృప్తి ఒకటి ఉంటుంది. తర్వాత మన అకౌంట్లో పుణ్యం వస్తుందని భావిస్తున్నారు వాళ్ళు. 45 రోజులు వయసున్న ఈ పైరు ఇప్పుడు చాలా ఆరోగ్యంగా పెరుగుతుందన్నమాట. చూడండి, చాలా చక్కగా ఉంది. ఈ పైరులో పెద్దగా లోపాలు లేవు. ఈ మధ్యన సూక్ష్మ పోషకాల లోపాలు ఇలాగ చార్లు కనిపిస్తే నిన్న ఒక స్ప్రే చేయటం జరిగిందనమాట. మనం సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది స్ప్రే చేసాం. సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ స్ప్రే చేసిన తర్వాత కొంత కవర్ అవుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే ఆకులు చాలా వరకు ఫ్రెష్గా వస్తున్నాయి. చూడండి, ఈ దంటు సైజు చూడండి, స్టెమ్ గర్త్ చాలా చక్కగా ఉంది. దీన్ని బట్టి మనకి అధిక దిగుబడి వస్తుంది. సేంద్రియంలో కూడా అధిక దిగుబడులు తీయటం అనేది సాధ్యం అనేది చెప్పడానికి నేను ఇది చూపిస్తున్నాను అనమాట మీకు ఈ పైరుని. చూడండి, చక్కగా ఎక్కువ దంటు సైజు ఉంది, మొక్క దృఢంగా ఉంది. అక్కడక్కడ ఎత్తు పల్లాలు ఉండటం వల్ల కొన్ని చోట్ల తరుగ్గా ఉండొచ్చు, కానీ దాన్ని కూడా కవర్ చేయడానికి మనం ఒక స్ప్రే ఇస్తున్నాం. ఇప్పుడు దాదాపుగా మంచి దిగుబడి వస్తుందని, ఆశాజనకంగా దిగుబడులు ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇలాగే మీరు రైతులు కూడా ఎవరైనా సేంద్రియంగా మీరు పంటలు పండించాలంటే, జాతికి విషం లేని ఆహారాన్ని అందించాలనుకుంటే మీరు చక్కగా ఈ విధంగా మనం సేంద్రియ పద్ధతిలో పంట పండించుకోవచ్చు. దాదాపుగా మొక్కజొన్న పైరు అయితే నాకు తెలిసి ఎవరిలో చేయట్లేదు ఈ సేంద్రియ పద్ధతిలో, కానీ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి నాకు ప్రత్యేక అభినందనలు. కామధేను న్యాచురల్స్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వీళ్ళు ఏదైతే చేయాలనుకున్న గో ఆధారిత వ్యవసాయం ఉందో, ఇలాగ మామూలుగా కొన్ని సంవత్సరాలు మనం ఏదైతే మన భూమిలో కోల్పోయిన సూక్ష్మజీవులు, సాయిల్ మైక్రోబ్స్ని ఫిల్ చేసిన తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత అప్పుడు గో ఆధారిత వ్యవసాయంలోకి వస్తే, వాళ్ళు ఈ పంటలు పండినంతకాలం, వాళ్ళు ఏ పంట వేసినా పండినంతకాలం ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ, కెమికల్స్ కానీ, లేదంటే ఇంకా వేరే మళ్ళీ బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్, బయో ఫెర్టిలైజర్స్ కూడా వాడకుండా పంచగవ్య లేదంటే జీవామృతం, వాటి సపోర్ట్ గో ఆధారిత వ్యవసాయంలో సక్సెస్ఫుల్ అవుతారు.
రైతులు కూడా ఇలా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏమంటున్నారంటే మాకు 3 సంవత్సరాలకు సరిగ్గా పంట రావట్లేదు, లేదా దిగుబడులు బాగా పడిపోతున్నాయి ఈయన అంటున్నారు. అటువంటి రైతులు ఏం చేయాలంటే ముందు ఆ సాయిల్లో మనం అయితే ఏవైతే కోల్పోయామో సాయిల్ మైక్రోబ్స్, వాటిని సాయిల్ మైక్రోబ్స్ ఇచ్చిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత చక్కగా గో ఆధారిత వ్యవసాయంలోకి రావచ్చు. అలాగా నాకు సంబంధించి కొంతమంది రైతులు చేస్తున్నారు. వాళ్ళంతా చక్కగా ఫలితాలు సాధిస్తున్నారు. మీరు కూడా అలాగే చేసుకోండి. ఇప్పుడు మన కామధేను న్యాచురల్స్ ఫార్మ్ మేనేజర్ మన చెన్నారావు ఉన్నాడు మన పక్కన. తన అనుభవం మీకు చెప్తాడనమాట. ఒకసారి చెప్పు బాబు. సార్ మనం మొక్కజొన్న సేంద్రియ ఎరువుల కింద పండించుకొని దానివల్ల కొంతవరకి ఇప్పుడు రాబోయే కాలంలో ఎవరికైనా ఈ పోషక విలువలు తగ్గిపోవటం వల్ల ఆర్గానిక్ ప్రోటీన్ తయారు చేసి దీనివల్ల నలుగురికి మంచి జరిగే విధంగా ఈ మొక్కజొన్న అనేది వేయటం జరుగుతుంది. దీనివల్ల ఇది ఎటువంటి ఎరువులు మనం రసాయనిక ఎరువులు వేస్తున్నాం తప్ప ఇటువంటి కెమికల్లు తెలిపించే మందులు కూడా మనం వాడట్లేదు. మనము మొక్కజొన్న వేసి రాబోయే కాలంలో ఈ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈ తినే మందులు ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల జనాలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు లేకుండా మనం న్యాచురల్‌గా పండించే పంట ఈ మొక్కజొన్న. దీనివల్ల 10 మందికి మంచి జరగాలని చెప్పేసి మేము తీసుకొచ్చిన ఈ కెమికల్స్ అయినా, ఏ రసాయనిక ఎరువులైనా గానీ, ఒక న్యాచురల్ సంబంధించిందే గానీ, మనం స్వతహా ఇంగ్లీష్ మందులు వాడి పండించే పంట కాదిది. దీనివల్ల నలుగురు మంచి జరిగిందని ఆశించుతూ చేసే ఏదైనా గానీ ఫ్యూచర్‌లో ప్రతి ఒక్కరికి మంచిగా జరగాలని చెప్పేసి, వారి కోసం ఆ ఉద్దేశంతోటి దీనిలో లాభ నష్టాలనేవి చూసుకోకుండా, మా వంతు ప్రకారం నేచురల్‌గా పండిద్దామని చేస్తున్నామనమాట ఇది. మేము పండించిన పంట గూడా మార్కెట్‌లో ఏ ధర పలుకుతుందో, ఆ ధరను మించి గూడా ఎక్కువగా ఆశించట్లేదు మేము. అదే ధరని ఆశించి మేము పండిద్దామని మేము ఈ విధంగా ఆర్గానిక్ కింద జేయాలని చెప్పేసి మేము చేస్తున్నామనమాట. ఇలాగే మీకు ఎవరైనా కన్జ్యూమర్స్ కానీ, లేదంటే వ్యాపారస్తులు గానీ ఎవరైనా పచ్చికండలు అమ్ముకునేవాళ్ళు ముందుగా మీకు కావాలంటే ఈ పైరు దాదాపు మే ఎండింగ్‌కి మనకి రావచ్చు. అప్పుడు మన కామధేను న్యాచురల్స్ వారిని మీరు సంప్రదించండి. లేదా నన్ను సంప్రదించండి. నేను వాళ్ళ అడ్రెస్ ఇస్తాను. మిగతా రైతులు కూడా ఎవరైనా జాతికి విషం లేని ఆహారాన్ని అందించాలనే ఆలోచనతో ముందుకొస్తే వాళ్ళకి తప్పకుండా నేను సహాయం చేస్తాను. వాళ్ళ వెనకాల నిలబడి నేను నడిపిస్తాను. ఆహ్, దాదాపుగా నేను నా వైపు నుంచి ఇవ్వగలిగిన గ్యారంటీ ఏంటంటే, మనం కెమికల్ ఫార్మింగ్‌లో వచ్చే దిగుబడుల కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గవని నేను హామీ ఇవ్వగలను. అలాగే మీకు కూడా అలాగా తీసుకొచ్చి చూపిస్తాను. నేను గ్యారంటీ ఇస్తాను. మీరు ఇంకెవరైనా రైతులు ఇలాగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. నా ఫోన్ నంబర్ 9515322657. నేను 24/7 అందరికి అందుబాటులో ఉంటాను. నమస్తే. ధన్యవాదాలు.